ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలోని 6వ అధ్యాయం చదువుతాం. అది బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రసన్నం చేయుట అనే అధ్యాయం. దీంట్లో శ్లోకం సంఖ్య 30. ముందుగా పదపాఠం. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయున అధి పుణ్యజనస్త్రీణాం ముహు ఉన్మదయత్ మనః. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయున అధిపుణ్యజనస్త్రీణాం ముహురున్మదయన్మనః. 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 అది జనస్త్రీణాం ఆకి మాత్రమే వాళ్ళు. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయున అధిపుణ్యజనస్త్రీణాం ముహురున్మదయన్మనః. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయున అధిపుణ్యజనస్త్రీణాం ముహురున్మదయన్మనః. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయున అధిపుణ్యజనస్త్రీణాం ముహురున్మదయన్మనః. ఆన్లైన్ ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ. హరే వనకుంజర సంఘృష్ట హరిచందన వాయున అధిపుణ్యజనస్త్రీణాం ముహురున్మదయన్మనః. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయున అధిపుణ్యజనస్త్రీణాం ముహురున్మదయన్మనః. హరే కృష్ణ. పది పదార్థములు. వనకుంజర అడవి ఏనుగులచే, సంఘృష్ట రాపిడి వలన, హరిచందన
చందన వృక్షములు వాయున వాయువుచే అధి మరింత పుణ్యజన స్త్రీణాం యక్షపత్నుల ముహు మరల మరల ఉన్మథయత్ ప్రేరేపితమయ్యను మనః మనస్సు. అనువాదము మరియు భాష్యం ఇచ్చినది శిలా ప్రభుపాద వారి శిలా ప్రభుపాదులకు జయము జయం. హరే కృష్ణ. అనువాదం. ఆ వాతావరణ ప్రభావము అడవి ఏనుగులను విచలితము చేయగా అవి చందన వృక్షముల చెంతకు చేరినవి. ఆ వాయువు యక్షపత్నుల మనస్సును మరింత మైథున భోగమునకై ప్రేరేపించింది. భాష్యం. చక్కని వాతావరణము కనిపించినంతనే లౌకికుల మనస్సులో వెంటనే మైథున భోగవాంఛ ఉత్పన్నమగును. ఇటువంటి నైజము భౌతిక జగత్తునందు అనగా ధరిత్రిపైనే కాక ఉన్నత లోకముల యందును కూడా సర్వత్రా గోచరించును. భౌతిక జగత్తునందలి జీవుల మనస్సుపై కలిగడి ఈ వాతావరణ ప్రభావమునకు పూర్తిగా విరుద్ధమైనది ఆధ్యాత్మిక జగమున అనుభవమునకు వచ్చును. అచ్చటి స్త్రీలు భౌతిక జగమునందలి స్త్రీలతో పోల్చినచో వేలాది రెట్లు అధిక సౌందర్యవతులు. అచ్చటి వాతావరణం కూడా అనేక రెట్లు శ్రేష్టమై ఉండును. అంతటి ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పటికీ ధామవాసుల మనస్సు ఎన్నడూనూ కలత చెందబోదు. ఏలైనా ఆధ్యాత్మిక లోకమునందు తల్లోకవాసుల ఆధ్యాత్మిక మనస్సు భగవన్ మహిమాగానమునందు ఎంత లీనమై ఉండుననగా అట్టి దివ్యానందము ఏ ఇతర ఆనందములోనైనను చివరికి మైథున సుఖమైనను. భౌతిక జగమునందు మైథున సుఖమే చర్మ సుఖము అయినప్పటికీ అది అతిశయించి ఉండును. అనగా సర్వోత్కృష్టమగు వాతావరణము సౌకర్యములు ఉన్నప్పటికీ వైకుంఠలోకములందు మైథున భోగ వాంఛ కలుగబోదు. దీనినే భగవద్గీత 2.5:9 యందు పరం దృష్ట్వా నివర్తతే అని పలికినది. భావమేనగా భగవద్ధామ వాసులు ఎంత ఆధ్యాత్మికోన్నతిని బడిసిరనగా అట్టి ఆధ్యాత్మికత ముందు మైథున సుఖము తుచ్చముగా గోచరించు. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము గత 2-3 అధ్యాయాలుగా చూస్తున్నాము ఏ విధంగా దక్ష యజ్ఞం ధ్వంసం చేయబడింది. దాని కారణంగా దేవతలందరికీ కూడా చాలా క్షతగాతులయ్యారు. వాళ్ళందరికీ దెబ్బలు తగిలి బాగా. వెంటనే వారందరూ ఎక్కడికి వెళ్ళారు? బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి అని కోరుకుంటే ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు? శివుని దగ్గరికి తీసుకెళ్లారు. చూడండి, జనరల్గా ఎప్పుడైనా సరే బ్రహ్మదేవుడు ఏదైనా సమస్య వచ్చిన వెంటనే ఎక్కడికి తీసుకెళ్తారు? విష్ణు భగవాని దగ్గరికి తీసుకెళ్తారు. కానీ ఈ సందర్భంలో ఎక్కడికి తీసుకెళ్లారు? శివుని దగ్గరికి తీసుకెళ్లారు. మనం చూసాం. అదేవిధంగా ఇంతకుముందు కొన్ని ఉదాహరణలో చూసాము. అంబరీష్ మహర్షిని మరియు దుర్వాస మహర్షికి సంఘటన జరిగినప్పుడు కూడా దుర్వాస మహర్షి విష్ణు భగవానుడి వరకు వెళ్తాడు రక్షించమని. అప్పుడు ఏం చెప్తాడు విష్ణు భగవానుడు? నేను కాదయ్యా, నేను భక్తుల ఆధీనంలో ఉంటాను, నీ ఎవరితో అపరాధం చేసావు అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకు అంటే అప్పుడు దుర్వాస మహర్షి మళ్ళీ అంబరీష్ దగ్గరికి వస్తే ఆయన ఎప్పుడు కూడా ఈయన క్షమాపణ కోరుకోవాలని కోరుకోలేదు. అయినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా భగవంతుడి స్మరణలోనే ఉన్నారు. అటువంటి పరిస్థితి ఇక్కడ అంబరీషుడి. ఏంటి, ఈ యొక్క దుర్వాస మహర్షి వచ్చి నన్ను క్షమాపణ కోరాలని అనుకోలేదు, అయినప్పటికీ ఈయన వచ్చి కోరుకుంటున్నారు. అలాగే శివుడు కూడా ఇక్కడ దక్షుడు కూడా వచ్చి నన్ను క్షమాపణ కోరాలని అనుకోలేదు. అలాగే దేవతలు కూడా వచ్చి క్షమాపణ కోరాలని కూడా అనుకోలేదు. ఆయన కూడా ఎప్పుడు కూడా భగవంతుడి స్మరణలోనే ఉన్నారు. ఈ విధంగా మొత్తానికి ఆ సమయంలో విష్ణు భగవాని దగ్గర కన్నా ఎవరైతే విష్ణు భగవాని భక్తుడున్నాడో, ఎవరికైతే అపరాధం జరిగిందో ఆయన దగ్గరికే వెళ్ళి మనం క్షమాపణ కోరాలని చెప్పేసి ఈ బ్రహ్మదేవుని యొక్క ఉపదేశం వల్ల మనకు అర్థమవుతుంది. అప్పుడు శివుని దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చాలా అపరాధం చేశారు. అప్పుడు దేవతలు గ్రహించారు, అది బ్రహ్మదేవుడు గ్రహించారు. ఇప్పుడు శివుని దగ్గరికి వెళ్ళి శివుని
ప్రసన్నం చేయడానికి వెళ్తున్నారు. ఈ మార్గ మధ్యంలో వారు అలకాపురిని దాటి అలా వెళ్తున్నారు. అక్కడ చూస్తే మనకి కైలాసం ఏ విధంగా ఉన్నదో, ఆనందకరంగా ఏ విధమైన వైభోగం ఉందో అది వర్ణిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి జలపాతాలు కానీ, ప్రకృతి కానీ, సౌందర్యం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ భూలోకంతో పోల్చుకుంటే ఉన్నతమైన భోగాలతో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇటువంటి ఉన్నతమైన భోగాలు ఉన్నప్పుడు అక్కడికి యక్ష పత్నులు యక్షులు కూడా వచ్చారు అక్కడికి వచ్చి విహారానికి వస్తుంటారంట విమానాల్లో అక్కడికి వస్తున్నప్పుడు. అక్కడ ఖచ్చితంగా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంది. అటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు యక్ష పత్నులు యక్షులు అక్కడికి వచ్చి ఈ జలకాలు ఆడుతున్నారు. మైదుని క్రియ తర్వాత స్నానాలు చేయటం. తర్వాత ఈరోజు ప్రత్యేకించి ఈరోజు ఉన్నటువంటి శ్లోకంలో ఏం చెప్పబడింది, అక్కడ చందన వృక్షాలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఆ చందన వృక్షాలకి ఆకర్షింపబడి ఏనుగులు వెళ్ళి ఆ చందన వృక్షాలని రాపిడి చేసినాయి. అంటే ఆ యొక్క సుగంధం, చందన వృక్షాల సుగంధం మరి అంత వ్యాపించగానే అక్కడ ఉన్నటువంటి యజ్ఞపుత్రులకి యక్షుడికి మరియు ఇంకను మైథున వాంఛ ప్రేరేపితమైందని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ప్రకృతి అంతా కూడా, ప్రకృతి శోభ ఎంత వైభవవంతంగా ఉందంటే అంత వైభవవంతంగా ఉంది ఇక్కడ. అంటే ఈ ప్రకృతి వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణ భగవాన్ దగ్గర నుంచి వచ్చింది. ఆ కృష్ణుడు చూడండి, ఎవరైనా సరే భక్తుడు ఏ విధంగా ఆలోచిస్తాడు, ఎప్పుడైనా ఏదైనా అందమైన చూసిన ఒక కంటికి ఒక దృశ్యం ఆనందంగా అనిపిస్తుంది, అదే చెవికి ఒక శబ్దం ఆనందంగా ఉంటుంది. అక్కడ పక్షుల కిలకలా రావాలి, ఆ యొక్క కిలకలా రావాలు మంచి మధురంగా ఉన్నాయి వినటానికి. అలాగే ఈ యొక్క సుగంధం భూమి నుంచి వస్తుందండి. సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? పుణ్యో గంధగా పృథ్వీయాం అన్నారు. అంటే పృథ్వీ దగ్గర నుంచి వచ్చే సుగంధం నా దగ్గర నుంచి వచ్చిందని చెప్పేసి ఆ సుగంధం ఎక్కడి నుంచి వస్తుంది? గంధం చెట్టు దాన్ని ఆస్వాదించింది. ఆ గంధం అందరికీ కూడా ఆస్వాదింపబడుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే ఆ గంధం మొత్తం అంతా కూడా ఇలాగా ఒక దృశ్యం కానీ, ఒక సంగీతం కానీ, అందం కానీ ఏదైనా సరే మనల్ని ఆకర్షించినట్టయితే మనం ప్రశాంతత పొందటమో, లేకపోతే దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి ఒక రకమైన భావం ఏర్పడుతుంది. ఎవరు ఏ యొక్క గుణాల్లో ఉన్నారో వారికి ఆయా భావాలు ఏర్పడుతుంటాయి. ఎప్పుడైతే ఈ విధంగా అందమైన ఒక పువ్వుని చూసినట్టయితే భక్తుడు ఏ విధంగా ఆలోచిస్తాడు? వెంటనే ఈ యొక్క అందం ఎక్కడి నుంచి వచ్చింది, భగవంతుడి యొక్క సృష్టి ఎంత అద్భుతమైంది అని ఆలోచిస్తాడు. ఈ యొక్క భగవంతుడి యొక్క సృష్టి, ఈ పువ్వులు ఎవరు అభోగించడానికి ఉన్నాయి? భగవంతుడు భోగించడానికి ఉన్నాయి. అంతే వెంటనే ఆ పుష్పాలు తీసుకొస్తారు. మన ఎవరు శ్రీరాగ ప్రభు పొద్దుటే వెళ్తారు, అన్ని పుష్పాలు కలెక్ట్ చేసుకొస్తారు, రకరకాలన్నీ తీసుకొస్తారు. అక్కడ కూర్చుని సాయంత్రం కూర్చుని పూలదండ కడతారు. పూలదండ కట్టి భగవంతుడికి ఏ విధంగా అలంకరించాలి అని చెప్పేసి కడుతుంటారు. ఈ విధంగా భగవంతుడి యొక్క సేవలు వినియోగించాలి అని చెప్పేసి ఆలోచిస్తారు. అదే భక్తుడు ఏం చేస్తాడు? ఆ తర్వాత ఈ విధంగా దండ ప్రసాదం వస్తే భక్తులు వాసన పీల్చుతారు, వాసన పీల్చి ఆనందపడతారు ఈ విధంగా. అంతేగాని ఈ విధంగా భక్తులకి ఆ విధమైన వాతావరణంలో ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేది మనం గ్రహించవచ్చు. అదే మూడు గుణాల్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేది మనకు తెలుస్తుంది. అదే మనకి చెప్పారు, ఎవరైతే ఇటువంటి వాతావరణంలోకి వెళ్తారో, ఆహ్లాదకరమైన ఒక వనంలోకి వెళ్తారో, ఒక తమో గుణంలో ఉన్నటువంటి వాడు ఏ విధంగా ఆలోచిస్తాడు? వెంటనే నా గర్ల్ ఫ్రెండ్ తీసుకురావాలి, నా ప్రియురాలు తీసుకొస్తే ఇక్కడ బాగుంటుంది కదా, తనకి ఈ అందాలు చూపించి నేను అనుభవించవచ్చు కదా అనుకుంటాడు. అదే రజోగుణంలో ఉన్నటువంటి ఏ విధంగా ఆలోచిస్తాడు? ఇక్కడ ఒక పెద్ద రిసార్ట్స్ కడదాం, రిసార్ట్స్ కట్టేసి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, రిసార్ట్స్ కట్టి, లేకపోతే ఈ యొక్క అందాన్ని మొత్తం ప్రజలందరికీ అందుబాటు చేసి దాని ద్వారా నేను ధనం ఆర్జించవచ్చు అనుకుంటాను. అదే ఒక భక్తుడైతే సత్వగుణంలో ఉన్నటువంటి వెంటనే అతనికి భగవంతుడి సృష్టి కనిపిస్తుంది. భగవంతుడి విధమైన సృష్టి, ప్రకృతి ఎంత అందంగా ఉంది, ఈ ప్రకృతి అంతా కూడా దేనికి ఉంది? ఈ యొక్క భగవంతుడిని మనకి గుర్తు చేయడానికి ఉంది. భగవంతుడి సృష్టి ఎంత అందంగా ఉండదు, అటువంటిప్పుడు ఇంకా భగవంతుడు ఇంకా ఎంత అందమైన వాడు, ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు అని చెప్పేసి ఆ విధంగా ఆలోచిస్తాడు. ఇది ఒక సత్వగుణంలో భక్తుడు ఆలోచించే విధానం. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది కూడా ఏంటంటే, స్వర్గలోక వాసులు కూడా దీనికి అతీతులు కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఈ యొక్క ఎప్పుడైతే ఇటువంటి సౌందర్యభరితమైన, ఆనందభరితమైన, మనసును ఉత్తేజపరిచే, ఉల్లాసపరిచేటువంటి వాతావరణం కలిగినప్పుడు వారికి కూడా, యక్షపత్నులు కూడా, యక్షులకు కూడా ఇటువంటి కోరిక కలిగింది ఉత్తేజితమైంది. దీన్ని బట్టి మనకు అర్థం చేస్తుంటే, మనం ఈ యొక్క ఆభ్రమ భువనాల్లో అన్ని లోకాలకి, అంటే ఈ 14 లోకాలు ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క పుణ్యాన్ని అనుభవిస్తారు. పుణ్యం ఎంత ఉంటో అంత వీళ్ళు చూడండి. స్వర్గవాసుల యొక్క శక్తి ఇటువంటిది, వాళ్ళ దివ్యమైన శరీరం మనకన్నా మంచి శక్తివంతమైన శరీరం, అందమైన శరీరం,
మంచి సౌకర్యవంతమైన విలాసవంతమైన భోగాలు అన్నీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది వారికి. కానీ ఈ పుణ్యం అంతా కూడా క్షీణించాక అనుభవించేసాక మళ్ళీ మత్స్యలోకానికి రావాల్సిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే స్వర్గలోక వాసులు కూడా ఇటువంటి వేదన తప్పదని చెప్పేసి, ఇటువంటి భౌతిక మిజరీస్ అంటే క్లేశాలు తప్పవని చెప్పేసి అర్థమవుతుంది వారికి కూడా. కానీ మనకి ఇక్కడ శ్లోకంలో చెప్పారు, మనకి ఆధ్యాత్మిక భక్తి ఉన్నవారు ఏ విధంగా ఉంటారు. వైకుంఠ లోకములందు మైదన సుఖవాంఛ కలుగబోదు. దీనినే భగవద్గీత 2.59 యందు పరం దృష్ట్వా నివర్తతే అని కలిగింది. ఆ శ్లోకం ఒకసారి చూద్దాం. వి- 2.59 రెండవ విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహదారిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి నిలిచియే ఉన్నది. కానీ అత్యున్నతమైన రసాస్వాదనతో అట్టి కార్యకలాపాలను విడిచి అతడు చైతన్యమున సుస్థిరుడవును. చూడండి, ఎప్పుడైతే మనకి ఇంద్రియార్థాలన్నింటినీ కూడా నిగ్రహించినప్పుడు కూడా ఇంకా మనకి ఆ యొక్క రసాస్వాదన అనేది ఇంకా మనసులో ఉండిపోతుంది. మన ఇంద్రియాలను నిగ్రహించవచ్చు పట్టుదలతోటి, యమ నియమాలతోటి, లేకపోతే ఈ సత్సాంగత్యంతో మన ఇంద్రియాలను మనం నియంత్రించవచ్చు. కానీ ఇంకా కూడా ఆ రస ఆస్వాదన అనే భావన ఇంకా మనసులో ఉండిపోతుంది. అది కూడా తగ్గించుకోవాలి. ఈ రసాస్వాదన ఎప్పుడు పోతుంది, ఏ విధంగా పోతుంది అనేది మనం గ్రహించాలి. ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలు, ఉన్నతమైన రసం, ఉన్నతమైన అనుభవంలోకి మనం ఉద్దేశింపబడాలి. ఆ యొక్క ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించబడాలి. అలాగే భగవంతుడి యొక్క సేవలో ఎప్పుడైతే మీ యొక్క ఈ ఆస్వాదన అంతా కూడా భగవంతుడి సేవలో ఉపయోగిస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క ఈ రసాస్వాదన, భౌతిక విషయాల మీద ఆస్వాదన అనేది తగ్గుతుందని చెప్పి చెప్తున్నారు. ఈ శ్లోకం ద్వారా మనకి ఒక ముఖ్య విషయం తెలుస్తుంది. అంటే ఈ స్వర్గలోకాలని కానీ, ఈ 14 లోకాలు, ఉన్నత లోకాలు అన్ని, ఊర్ధ్వలోకాలు అని కానీ, ఏ లోకమైనా సరే ఇంకా భౌతిక జగత్తులోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక లోకంలో కాదు, ఇదన్నీ కూడా భౌతిక జగత్తు లోకంలో ఉంది. ఇదంతా కూడా మాయ యొక్క ఆధీనంలోనే ఉంది. మనం ఈ భౌతిక లోకం అంటే ఈ భూ ప్రపంచంలో కాకుండా, భూమి మీదే కాకుండా ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి సమస్యలు ఉంటూనే ఉన్నాయని చెప్పేసి మన ఈ యొక్క శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఈ ఇంద్రియ ఆకర్షణలు అక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి, ఈ కలత చెందుతాయి అని చెప్పేసి ఉంటాయి. అంటే మనకి వీటి మీద వైరాగ్యం రావాలి, భౌతిక ఆసక్తి మీద వైరాగ్యం రావాలి. వైరాగ్యం వచ్చినట్టయితేనే మనకి ఈ యొక్క రసాస్వాదన అనేది, మనకి భౌతిక రసాస్వాదన అనేది తగ్గుతుంది. అది నిజంగా రావాలంటే ఈ యొక్క ఇంద్రియాలనేది భగవంతుడి యొక్క సేవలోనే వినియోగించాలని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చూడండి, కైలాసం ఎంత పవిత్రమైనప్పటికీ దాని పరిసరాలు నివసించే ఋషులు, గంధర్వులు వంటి జీవులు కూడా ఇంకా ఇంద్రియ సుఖాల ప్రభావానికి లోనైపోయారు. వీరు ఎంత ఉన్నతమైన వారైనా సరే ఈ ఇంద్రియ సుఖానికి లోనైపోయారు. మనం కొన్ని సంఘటనలు చూడవచ్చు. ఈ దేవతలకి ఎప్పుడు కూడా ఈ ఇంద్రునికి చాలా భయం ఉంటుంది. ఎవరైతే మునులు కానీ, ఋషీశ్వరులు వారు చాలా తపస్సు చేసినట్టయితే, ఈ తపస్సు చేసి ఎప్పుడైతే తన పదవికి భంగం వస్తుందనగానే వారు ఏం చేస్తారు, అప్సరసుల్ని, గంధర్వుల్ని, అప్సరసులను కూడా పంపించి వారి యొక్క తపోభంగం చేస్తారు. మనకు చూడవచ్చు విశ్వామిత్రుని యొక్క తపోభంగం ఏ విధంగా. ఆయన చాలా కొన్ని 60,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఈ విధంగా తపస్సు చేస్తుంటారు. ఆయన యొక్క పట్టుదల ఏంటి, బ్రహ్మర్షి కావాలని పట్టుదల. ఆ బ్రహ్మర్షి కావడానికి ఏం చేస్తున్నారు, ఆయన చాలా సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఈ తపస్సుకు భయపడి ఎప్పుడైతే మన ఇంద్రుడు మేనకని ఇలా పంపిస్తే ఆ తపో భంగం ఏర్పడుతుంది, మేనకతో సంబంధం ఏర్పడుతుంది. వెంటనే ఆయన
మొత్తం తపో ఫలం అంతా కూడా నశించిపోతుంది. అలాగే ఆయన తపస్సు ఇంకొకసారి చేస్తారు. కొన్ని వేల సంవత్సరాలు చేస్తే మళ్ళీ తపస్సు చేస్తే మళ్ళీ భంగం చేయడానికి రంభని ఎవరినో పంపిస్తారు. అప్పుడు రంభ మీద కోపం ప్రకటిస్తారు ఆయన. అప్పుడు కూడా ఆ కోపం వల్ల ఆయన తపోభంగం అంతా, తపస్సు ఫలం అంతా నిష్ఫలమైపోతుంది. అంటే ఈ విధంగా చూడండి, ఏ ఇంద్రియమైనా, ఏ సుఖమైనా సరే, అంటే కోపం కూడా మనల్ని నశింపజేస్తుంది అని చెప్పి, మైదన ఉద్రేకం, కోపం, ఇటువంటి ఏదైనా సరే, ఏ ఇంద్రియమైనా సరే మనల్ని ఈ పడినట్టయితే వెంటనే మనల్ని నశింపజేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కూడా తపోబలం పోయింది ఆయనకి. మళ్ళీ తపస్సు చేశారు. ఈ విధంగా మనకి ఎక్కడ ఋషులు కానీ ఎవరికైనా సరే ఇటువంటిది కష్టం అని చెప్పేసి తెలుస్తుంది. ఏ లోకంలో ఉన్నా సరే కష్టం తెలుస్తుంది. కానీ మనం అనుకోవచ్చు, ఇక్కడ శివుడు ఎప్పుడు కూడా ఇటువంటి ఎంత ఆహ్లాదభరితమైన వాతావరణం ఉన్నప్పటికీ శివుడు ఎప్పుడు కూడా వీటన్నిటికీ లోను కాలేదు, వీటన్నిటికీ బానిస కాలేదు. ఆయన ఎప్పుడు కూడా నిగ్రహంతోనే భక్తులాగానే ఎప్పుడు కూడా విష్ణు భగవాన్ ధ్యానంలో ఉండిపోతుంటాడు ఆయన. చూడండి ఇక్కడ ఏం జరిగింది ఈ శ్లోకంలో. ఏనుగులు వెళ్ళి చందన వృక్షాలు రాపిడి చేస్తే ఆ సువాసన ద్వారా వెళ్ళి మొత్తం అందరినీ వాతావరణం ఆహ్లాదభరితం చేస్తుంది అన్నారు. మనం అదే భక్తుడు ఏ విధంగా ఆలోచిస్తాడు. చందనం అంటే వెంటనే ఏం చేస్తాం, చందనాన్ని మనం ఏం చేస్తాం, భగవంతునికి అర్పిస్తాం. చూడండి, ఈ వేసవకాలంలో భగవంతుడికి ప్రతిసారి చల్లగా ఉంటాను, కానీ ఈ చందనం ప్రతి ఒక్కరు భక్తుడు ఏం చేస్తాడు, అరగదీసి ఆ చందనాన్ని భగవంతుడికి నుదుటి మీద రాస్తారు. అలాగే మనం నృసింహస్వామి సింహాసనంలో ఉండి చందనోత్సవం జరుపుతారు వాళ్ళు. ఆ చందనం ఏ విధంగా వాడబడింది, అక్కడ భక్తులు ఏ విధంగా వాడతారు చందనాన్ని, భగవంతుని చల్లబరచం, భగవంతుని ఉగ్ర రూపాన్ని చల్లబరచం చందనోత్సవం చేస్తారు. అక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా చుట్టూ చందనంతో అలది పెడతాడు కాబట్టి ఆ విధంగా భగవంతుని చక్కబెడతాడు. ఆ యొక్క సువాసనతోటి, ఆ యొక్క చల్లదనంతో భగవంతుడు అక్కడ చల్లగా ఉంటాడని చెప్పేసి, అదే విధంగా మనం ఈ చందనాన్ని భగవంతుడు మనకు ఇస్కాన్ గుళ్ళలో ఎక్కడ చూసినా ప్రతి చోట కూడా ఈ విధంగా భగవంతుడికి ఈ వేసవకాలం అంతా కూడా చందనాన్ని అలుగుతారు. అదే చందనాన్ని ప్రసాదంగా మనం కూడా తీసుకుంటాం. ఆ చందనాన్ని వాసన చోటు ఆ చందనం కూడా మనం అలుదుకోవడం వల్ల మనం కూడా ఆ యొక్క సుగంధాన్ని మనం కూడా అనుభవిస్తాం, ప్రసాదంలాగా తీసుకుంటాం. ఈ విధంగా భక్తుడు ఆలోచిస్తాడు. ఈ గంధం తీయడానికి అక్కడ కొన్ని సేవకులు ఉంటారు. అక్కడ సింహాసనంలో కానీ మనకి తిరుపతిలో కానీ అదొక సేవ. చాలామంది వెళ్ళి సేవ చేస్తుంటారు, గంధం తీసుకుంటారు. ఎప్పుడైతే చందనోత్సవం జరుగుతుంటుందో కొన్ని ఇస్కాన్ గుళ్ళలో ఎలా జరుగుతుంది, భక్తులు వచ్చి ఆ రోజు ముందర రోజున పవిత్రంగా వచ్చి శుద్ధిగా వచ్చి గంధం తీస్తారు. ఆ గంధం అంతా తీసుకెళ్ళి మళ్ళీ భగవంతుడికి ఆ రోజు అద్దుతుంటారు. ఈ విధంగా భగవంతుడు ఈ చందనాన్ని ఆ విధంగా భగవంతుడి సేవలో వినియోగిస్తాడు. ఎప్పుడైతే మనకి ఈ భక్తుడికి వైరాగ్యం వస్తుంది, అంటే ఈ భౌతిక భోగ ఐశ్వర్యాన్ని చూసి నేను భోగించేవాడిని అనుకున్నాడంటే వాడు పతనం చెందుతాడు. ఈ భోగం అంతా కూడా భగవంతుడి సేవలో వినియోగించాలి. ఎప్పుడైతే ఈ విధంగా చందనాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా పువ్వులు మనం భగవంతుడికి నివేదన చేశాము, ఈ విధంగా చూసుకుంటే మనం ఈ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని అంతా కూడా భగవంతుడికి అర్పించాలి. ఈ యొక్క సాధన చేయడానికి మనకి శీలా ప్రభుపాదులు మనకి అర్చనా విధానం ఇవన్నీ కూడా మనకి సాధనగా ఇచ్చేశారు. ఈ చాలా ఆలయాలు ఈ చందన సేవ చాలా ప్రత్యేకం. దీన్ని బట్టి మనకి చందనం ఎందుకు ఉపయోగపడుతుంది, ఎందుకు ఇవ్వబడింది ఈ భూప్రపంచం మీద అనేది మనం గ్రహించుకోవాలి. చందనం కేవలం భగవంతునికి అర్పించడానికి. ఆ విధంగా చెప్తాడు, భూమిలో ఉన్నటువంటి పవిత్రమైన సుగంధం నేనే అని. పుణ్యో గంధ పృథ్వీవ్యాం చ. అదే మనకి ఈ యొక్క మనం చూసినట్టయితే ఈ శ్లోకంలో మనం చాలా ఏదైనా ఒక దృశ్యం మన కంటిని ఆకర్షిస్తుంది అనుకున్నాం. అలాగే ఆ సౌందర్యభరితమైన కైలాస పర్వతం యొక్క వాతావరణం మనకు అందరికీ కూడా ఆకర్షింపబడింది. అక్కడ మునులకి ఋషులకి అందరికీ కూడా. అలాగే శబ్దం అక్కడ చేసే కిలకలారావాలు, పక్షుల కిలకలారావాలు కూడా ఆనందభరితంగా ఉన్నాయి. అలాగే సుగంధం కూడా ఆ విధంగా వచ్చింది.
ఇలాగా ఈ ఆనందం కానీ అనిపించిన వెంటనే ఇంద్రియాలకి ఒక రకమైన ఆనందం కలిగించిన వెంటనే వారికి మనసులో కొన్ని కోరికలు గుర్తొస్తాయి, కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి. కాబట్టి ఈ ఈ జ్ఞాపకాలు కోరికలు కూడా గుర్తు రాకుండా మన యొక్క బుద్ధి మనసును నియంత్రించాలి. బుద్ధి అంటే ఏం చెప్తుంది? ఈ యొక్క బుద్ధి, మనకు ఉన్నటువంటి బుద్ధి ఏంటి? ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా, భౌతిక భోగం అంతా కూడా భగవంతుడి సేవలో ఉండాలనే బుద్ధి మనసును నియంత్రించి అటువంటి కోరికలకు పోకుండా నియంత్రించగలగాలి. అందుకనే ఈ బుద్ధి పవిత్రమవుతుంది. బుద్ధి ఎలా పవిత్రమవుతుంది? శాస్త్రాధ్యయనం అన్న శాస్త్రంలో చెప్పబడింది. ఈ శాస్త్రంలో చెప్పబడిన విషయాలను మనం గ్రహించింటే, శాస్త్రం మీద నమ్మకం పెట్టుకుని గురువు వద్ద వినయంగా వెళ్ళి గురువు దగ్గర ఆశ్రయం తీసుకుంటే మనకి ఈ శాస్త్రాధ్యయనం జరిగితే మన బుద్ధి పవిత్రత అవుతుంది. ఈ బుద్ధి ద్వారా మనసును కంట్రోల్ చేసుకోవచ్చు, మనసు ద్వారా ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించపరచుకోవచ్చు. ఎప్పుడైతే ఈ మనసు బుద్ధికి నియంత్రణలో లేదో ఇది ఒక ఇంద్రియాల నియంత్రణలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన వెంటనే పతనం స్టార్ట్ అవుతుందని చెప్పేసి మనం గ్రహించాలి. అలాగే మనం చూసినట్టయితే ఈ చందన విషయం, అలాగే తులసిమాల, తులసి కూడా భగవంతుని అర్పిస్తాం. తులసి ద్వారా వచ్చినటువంటి వాసన, సుగంధం, ఆ వాసన చూసి మనం భగవంతు ప్రసాదంగా స్వీకరిస్తాం. చూడండి చతుష్కుమారులు ఏమైంది? చతుష్కుమారులు ఎప్పుడైతే వైకుంఠ లోకాలకు వెళ్ళారో జయ విజయుల దగ్గర వారు వాదన జరుగుతుంటుంది. అదే సమయంలో విష్ణు భగవాన్ స్వయంగా బయటకు వచ్చి ఏం జరుగుతుందని చూసి వారిని వారిస్తారు. తప్పైంది, నా తప్పైంది, నా యొక్క ద్వారపాలకులు తప్పు చేశారని చెప్పేసి సనత్ కుమార్ని వారిని అనునయించడానికి చేస్తుంటే ఆ సమయంలో వచ్చినట్టు భగవంతుడి దగ్గర నుంచి వచ్చినట్టు తులసి దళాల అసలు వాసన ద్వారా వారి యొక్క ప్రవర్తన మారిపోయింది. వారి భక్తులైపోయారు భగవంతుడి యొక్క. అందుకనే మనం తులసి దళాలని భగవంతుడి యొక్క సేవ కోసం వాడి భగవంతుడి యొక్క తులసి దళాల సువాసనతో మనం ఆనందపడతాం. అలాగే పుష్పాలు, అలాగే అగరబత్తులు. చూడండి అగరబత్తులు భగవంతుడి ఉదయాన్నే మనం ఏం చేస్తాం? అగరబత్తుల సువాసన అందిస్తాం. ఈ సువాసన ద్వారా భగవంతుడికి భక్తుడికి మధ్యన ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుంది. ఈ సువాసన అంతా భగవంతుడి కోసం అని చెప్పేసి భగవంతుడికి ఈ అర్చన విధానంలో అగరబత్తుల సువాసన భగవంతుడికి ఇస్తాం. అంతేగాని మనం ఆనందించడానికి కాదని చెప్పేసి మనం గ్రహించాలి. అందుకని మన అర్చన విధానం చూస్తూ ఉన్నది. మనం ఎప్పుడు కూడా ఇటువంటి భౌతిక భోగం అంతా కూడా నా ఆనందం కోసం ఉన్నది అనే స్థాయిలో ఆగిపోతే మనం పతనం స్టార్ట్ అయినట్లే. కానీ ఎప్పుడు కూడా ఇది కృష్ణుడి భగవంతుని యొక్క సేవలో ఉన్నది అని ఎప్పుడైతే గుర్తించాలి, భక్తుడు అది గుర్తించాలి. ఆ ఒక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ విధంగా చూసినట్టయితే ఏదో ఇంద్రియం ఏదో విషయం మీద మనకు ఆకర్షితమవుతూనే ఉంటుంది, మన మనసును లాగేస్తూ ఉంటుంది. ఏదో ఇంద్రియం మనకు చెప్తాడు, ఈ సముద్రంలో నావ గాలితో ఏ విధంగా కొట్టుకుపోతుందో ఆ విధంగా మన ఇంద్రియం ఏ ఒక్క ఇంద్రియం నియంత్రణ తగ్గినా అది మొత్తం అంతా కూడా నాశనం చేస్తుంది, ఆధ్యాత్మిక చింతనాన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి భగవద్గీతలో చెప్తారు. కాబట్టి భక్తుడు ఏం చేయాలి? తన ఇంద్రియాలను భగవంతుని స్మరణ కలిగించే శబ్దం, రూపం, రుచి, స్పర్శ, గంధంతో అనుసంధానం చేయాలి. కాబట్టి మన యొక్క ఇంద్రియాలని దేనితో అనుసంధానం చేయాలి? హరినామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరినామ సంకీర్తనతో మనం అనుసంధానం చేయాలి మన ఇంద్రియాన్ని. మన చెవి అనే శ్రవణం అనే ఇంద్రియాన్ని కృష్ణ భగవాన్ కథ, లీల, ఈ యొక్క స్మరణం ద్వారా మన ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి. అంతమాటు ఆ యొక్క ఉత్తమమైన రసాస్వాదంలో మన ఇంద్రియాల్ని వినియోగించాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రూపం, భగవంతుడి యొక్క రూపం. మన అందరం కూడా వెంటనే మన డిపి ఏముంటుంది, వాట్సాప్ గ్రూప్లో మన డిపి ఏముంటుంది, భగవంతుడే ఉంటాడు. అంటే మన భగవంతుడి యొక్క స్టేటస్ కూడా పెడుతుంటారు. భగవంతుడి యొక్క కథ కానీ లీలలు కానీ ఏదైనా మనకు నచ్చిన వెంటనే అది స్టేటస్లో పెడుతుంటాం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు చూస్తుంటాడు, స్టేటస్ చూస్తుంటాడు, డిపి ఏంటని చూస్తుంటాడు. అక్కడ అందరం కూడా మన వాళ్ళందరికీ కూడా కృష్ణ భగవానుడే ఉంటుంది. అంటే ఆ విధంగా మన దృశ్యం, మన కంటిని కూడా ఎప్పుడు భగవంతుని లీలలకో లేకపోతే భగవంతుని యొక్క అలంకరణ మీద మన దృష్టి సారించి మన ఇంద్రియాలని ఆ విధంగా నిగ్రహించుకోవాలని చెప్పేసి చెప్తుంది. రూపం, శబ్దం. చూడండి కృష్ణ భగవాన్ రూపానికి
ఆయన యొక్క నామానికి ఆయనకి తేడా లేదు. అందుకనే కృష్ణ నామం శబ్ద రూపంలో మనకి కలియుగంలో శబ్ద రూపంలో అందరికీ అందుబాటులోకి వచ్చాడు. కాబట్టి కృష్ణ భగవాన్ ఆ విధంగా కూడా మనం ఆస్వాదించవచ్చు. రుచి స్పర్శ. రుచి ఏ విధంగా రుచి కలుగుతుంది? భగవంతుడికి నివేదన చేసినటువంటి పండ్లు లేకపోతే నివేదన భోగా అంతా కూడా మనం ప్రసాదంగా స్వీకరించి మనం ఆస్వాదించవచ్చు. స్పర్శ భగవంతుని అలంకరణలో మనం స్పర్శించవచ్చు. భగవంతుని యొక్క పాదాలకి అలంకరణ చేస్తూ మనం స్పర్శించవచ్చు. అదంతా ఎందుకు? హరినామ సంకీర్తన ద్వారా భగవంతుడు మన నాలుక మీద వచ్చి నాట్యం చేస్తాడు భగవంతుడు. ఆ విధంగా కూడా శబ్ద రూపంలో మనం స్పర్శించవచ్చు భగవంతుడు. ఈ విధంగా ప్రకృతిలో ప్రతి ఇంద్రియాన్ని, ప్రతి విషయాన్ని భగవంతుని చూసే విధంగా మనం మన ఇంద్రియాలని ట్యూన్ చేయాలి. ఆ విధంగా అనుసంధానం చేయాలన్నారు. మనకి కైలాస పర్వతం మీద మనకి అద్భుతమైన ఉపవనాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి అనుకున్నాం. అలాగే దివ్య సంగీతం వినబడుతుందని చెప్పేసి అనుకున్నాం. అక్కడ అపూర్వమైన సౌందర్యం కూడా ఉంది. అక్కడ ఆ యొక్క పుష్పాలు కానీ, ఉద్యానవనాలు కానీ, లేకపోతే జలపాతాలు కానీ, ఇవన్నీ కూడా మనకి అపూర్వమైన ఆనందభరితంగా ఉన్నాయని చెప్పేసి. అంతేకాకుండా వారికి దీర్ఘాయుష్మంతులు, వాళ్ళు ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరికి? దేవతలకి ఉన్నతమైన భోగాలు ఉన్నాయి. ఇవన్నీ అందుకనే ఇటువంటివన్నీ కావాలని కోరుకోరు ఎవరు కూడా. ఇటువంటి ఎన్ని భోగాలు ఉన్నా సరే, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా సరే, భగవంతు సేవలో వినియోగించకుండా తాను అనుభవించాలని ఎప్పుడైతే అనుకున్నారో, ఈరోజు శ్లోకంలో చెప్పినట్టుగా యక్షులు, యక్షపత్రులు ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా అనుభవించేటట్టు మన స్వర్గలోకాలకు వెళ్ళినా ఉపయోగం లేదు. అందుకనే అనుకుంటారు భక్తులు ఏమంటారు, నరకానికి వెళ్ళినా లేదా స్వర్గానికి వెళ్ళినా ఎక్కడైనా సరే నీ యొక్క సేవలో ఉండే విధంగా అనుగ్రహించమని చెప్తారు. అందుకనే చూడండి, యమధర్మరాజు యమలోకంలో ఉంటారు. అంత మాత్రాన ఆయన పాపని కాదు కదా, ఆయన భగవంతుడి యొక్క ఉత్తమమైన భక్తుడు. ఆయన సేవలో ఉన్నారు. ఆయన సేవలో ఉంటూ ఆయన భగవంతుడి స్మరణలో ఉంటారు. ఆయన దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, పుణ్యం అనేది పూర్తిగా మన మనస్సుని కానీ బుద్ధిని కానీ శుద్ధం చేయదని చెప్పేసి అర్థమవుతుంది. పుణ్యం వల్ల వచ్చే భోగాలు అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అంటే వారు పుణ్యం ఎందుకు చేస్తున్నారు? ఈ యొక్క భౌతిక భోగాన్ని ఎక్కువగా అనుభవించాలని చేసుకుంటే అది కూడా పతనమే, అది భక్తి కాదని చెప్పేసి అవుతుంది. అందుకనే పుణ్యం ఎంత చేసుకున్నా సరే వారికి పుణ్యం ఎక్కువ చేసుకున్న వాళ్ళందరూ భక్తులు అవుతారని లేదంట. మనకి కృష్ణ భగవాన్ చెప్తారు, 4 రకాలైనటువంటి భక్తులు నా దగ్గరికి వస్తారని. ఏ విధంగా? ఆర్తితో వచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే ప్రయోజనం ఏదో ఎక్కువ ఉపయోగకరంగా అదేంటి అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది వస్తారు. కొంతమంది ఏమొస్తారు? జ్ఞానం కోసం వస్తారు. కొంతమంది ఆతృతతో వస్తారు. ఏంటి? ఈ యొక్క విజ్ఞానం తెలుసుకుందామని చెప్పేసి వస్తారు. ఈ 4 రకాల వాళ్ళు వస్తారు. కానీ ఎప్పుడైతే ఈ పుణ్యం సంపాదించుకున్నంత మాత్రాన వాడు భక్తుడు అవుతాడని ఏమాత్రం కాదని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పుణ్యం సంపాదించి పుణ్యలోకాలకు వెళ్తారు, అది ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. కానీ అక్కడ కూడా ఉన్నతమైన భోగాలు అనుభవించే విధంగా ఉన్నట్టయితే వాళ్ళ మనస్సు కానీ వాళ్ళ యొక్క కోరికలు కానీ అది భక్తులకు ఏమాత్రం దారి తీయదు, అది ఏమాత్రం ఉన్నతమైనది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అందుకనే భక్తుడు అనేవాడు ఈ స్వర్గాన్ని కోరుకోడు. ఎందుకని? క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. అంటే మన పుణ్యం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడు తిరిగి మళ్ళీ మధ్యలోకానికి వస్తాం. ఈ యొక్క ఆ బ్రహ్మ భువనాల్లో 14 లోకాలకి ఎక్కడ తిరిగి వెళ్ళినా చెప్పేసి. అందుకని భక్తుడు అనేవాడు ఈ పుణ్యం మీద కాకుండా భక్తి వైపుకి మల్లుతాడు. అదే మనం ఇక్కడ భగవంతుడి యొక్క భక్తుడు శివుల్లో చూడొచ్చు. ఇక్కడ యక్షులు, కిన్నరులు వారు ఎటువంటి యొక్క వాతావరణానికి వాళ్ళు ఎంత ప్రభావం పొందినా శివుడు మాత్రం నిశ్చలంగా భగవంతుని భక్తిలో ఉన్నారు, భగవంతుని ధ్యానంలో ఉన్నారని చెప్పేసి అర్థం. శివుడు ఎప్పుడు కూడా అటువంటి చూడొచ్చు. ఇటువంటి విషయాలే మనం మన హరిదాస్ ఠాకూర్ వారు ఆయన జపం చేస్తుంటే మాయాదేవి స్త్రీ రూపంలో వచ్చి ఆయన్ని ఉద్రేకపరచడానికి చేసింది. అంటే తనతో భోగించాలని చెప్పేసి వస్తుంది. అప్పుడు ఏమంటారు హరిదాస్ ఠాకూర్ వారు, నేను జపమాల నియమంలో ఉన్నాను, నా జపం ఇంకా అవ్వలేదు, నా యొక్క ఈ రోజు చేయాల్సిన జపం ఇంకా అవ్వలేదు, అయ్యే వరకు వేచి చూడమని చెప్పేసి వేచి చూస్తే ఆవిడ అలాగా 2 రోజులు, 1 రోజు కాదు 2 రోజులు కాదు 3 రోజులు అదే సంగతి.
ఆవిడ కూడా ఆయన జపం చేయడం చూసి ఆ యొక్క హరినామ సంకేతానికి ఆవిడ కూడా ఆకర్షింపబడి ఆవిడ కూడా భక్తురాలయ్యారు. ఈ విధంగా భక్తుడు ఎప్పుడు కూడా భౌతిక భోగ వాంఛల మీద, భౌతిక విషయాల మీద ఆకర్షింపబడని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు. అది మనకి శ్రీలా ప్రభుపాదులు వారు చెప్తారు, ప్రతిదీ కూడా భక్తుడు ప్రతి విషయాన్ని భగవంతు సేవలో ఏ విధంగా ఉపయోగించాలి. కృష్ణ చైతన్యం అంటే ప్రతిదాన్ని కృష్ణుడితో అనుసంధానం చేయటం అనేది. ఈ భౌతిక వస్తువు ఏది కూడా మన భోగం కోసం కాదు అని చెప్పేసి, కృష్ణు యొక్క భోగం కోసం ఉన్నదని చెప్పేసి చెప్తుంటారు. అని కృష్ణుని గుర్తు చేసుకోవాలి ప్రతి విషయంలో. కేవలం భగవంతుడి యొక్క ఆనందం కోసం ఉన్నదని చెప్పేసి. అందుకనే బృందావన వాసులు ఎప్పుడు కూడా యమునా నదిని చూసినా, గోవర్ధన పర్వతాన్ని చూసినా, నెమలిని చూసినా వెంటనే కృష్ణునే స్మరించేవారు. చూడండి, బృందావన వాసులు ఎప్పుడు కూడా బృందావనంలో ఉన్నటువంటి యమునా నది కానీ, లేదా గోవర్ధనగిరి కానీ, నెమలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకర వాతావరణం ఎప్పుడు చూసినా అయినా కృష్ణ భగవాన్ని చూస్తారు. అక్కడ మనకి ఇబ్బందికరమైన లేదా ప్రమాదకరమైన సంఘటనలు ఏర్పడినా సరే భగవంతునే గుర్తు చేసుకునేవారు. చూడండి, రాక్షసులు వచ్చి, అరిష్టాసుడు లేకపోతే అగాసుడు ఇటువంటి వారు వచ్చి ఒక రకమైన ప్రమాదకరమైన వాతావరణం చూపించినా సరే వారు ఎవరిని గుర్తు చేసుకునేవారు? కృష్ణ భగవాన్నే గుర్తు చేసుకునేవారు. అలాగే ప్రకృతిలో ప్రతి అంశం ఒక ఉపదేశంగా ఉంటుంది. మనం ఈ విధంగా చూడొచ్చు. ఈ యొక్క మైథున వాంఛ కూడా ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడు అంటే? అది కృష్ణ భగవాన్లో ఉన్నది. అది ఎక్కడ గోలోక బృందావనంలో, వైకుంఠ లోకాల్లో ఉన్నటువంటిది. కానీ అక్కడ ఉన్నటువంటి మైథున వాంఛ ఇక్కడ ఉన్నటువంటి భౌతిక రూపంలో ఉన్నటువంటిది చాలా తేడా ఉంది అని చెప్పేసి అంటారు. అదంతా కూడా పర్వర్టెడ్ రూపంలో ఉంది, కామం రూపంలో ఉన్నది, అది ప్రేమ రూపంలో లేకుండా అని చెప్పేసి చెప్తారు. దానికి దీనికి చాలా తేడా ఉందని చెప్పేసి అంటారు. చూడండి, మనకి భగవంతుడు రాసనృత్యం చేసినప్పుడు ఆయన ఏం చేస్తారు? ముందుగా ఒక వేణునాదం వినిపిస్తే మొత్తం ఉన్నటువంటి గోపికలందరూ, బృందావనంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఆకర్షింపబడి కృష్ణుని వద్దకు వెళ్తారు. కృష్ణుని వద్దకి రాసనృత్యంలో ఉంటారు వారందరూ కూడా. ఉన్నప్పుడు వాళ్ళందరూ భగవంతుడు తనతో నాట్యం చేస్తున్నాడు, నా ఒక్కనితో మాత్రమే చేస్తున్నాడు, భగవంతుడు నాకు ఒక్కడికే సొత్తు అన్నటువంటి చిన్న అహంభావం వచ్చింది. అహంభావం వచ్చిన వెంటనే కృష్ణ భగవాన్ ఏం అదృశ్యమైపోయారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? భగవంతుడు ఈ యొక్క గోపికుల యొక్క గర్వభంగం చేయడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని ఇంకా పవిత్రం చేయడానికి మాత్రమే ఈ యొక్క రాస డ్యాన్స్ అనేది ఉపయోగించుకున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అక్కడ ఎప్పుడైతే గోపికలను భగవంతుడు వదిలేసి అదృశ్యమవుతారో అప్పుడు గోపికలో ఉన్నటువంటి ప్రేమ భావం ఇంకేమంటే విరహభావం దాన్ని ఇంకా ఉధృతం చేస్తుంది. భగవంతునిలో ఉన్నట్టు ప్రేమ భావం. చూడండి, ఎప్పుడైనా సరే విరహంలో ఉన్నప్పుడు ఆయన్ని కలుసుకుని, ఆయనతో ఉన్న జ్ఞాపకాలు కలుసుకుని ఇంకా ఎక్కువ ఆనందించారు కొంతమంది. ఇంకా విరహ వేదన అంటే ఇంకొక రకమైన ఆనందంగానే ఉంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు వియోగం ఏర్పడిందో, ఒకసారి ఉన్నప్పుడు జరిగినట్టు మంచి సంఘటనలు అన్నీ జరుగుతుంది, ఇంకా ఊహించుకుని ఆనందంలో వెళ్తుంటారు. అదేవిధంగా కృష్ణుడికి మధ్యన గోపికకి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఇంకా పెరుగుతుంది, అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది అక్కడ. ఆ విధమైన అంటే ఇప్పుడు వారికి వెంటనే వారు ఏమంటారు? కృష్ణ, నువ్వు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉన్నావా? కృష్ణ, నువ్వు ఎక్కడున్నా సరే ఆనందంగా ఉన్నావా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అని చెప్పేసి అంటారు. అంతేగాని కృష్ణ మీద కోపం రాదు. అయ్యో, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడే, మనం ఏం తప్పు చేస్తాం అని చెప్పేసి అనుకుంటారు. అంతేగాని ఇంకా ఎక్కువగా ప్రేమించే వారి చేత వెళ్ళిపోయాడే అనుకుంటారు. అంతేగాని కృష్ణ మీద కోపం రాదు వారికి. ఆ విధంగా కృష్ణుడు గోపికల యొక్క ప్రేమతో పాటు ఉన్నట్టు గర్వాన్ని కూడా తీసి ఈ ప్రేమను ఇంకా మరియు పవిత్రం చేయడానికి ఆ రాసనృత్యం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క గోపికలో ఉన్నటువంటి ప్రేమను ఇంకా ఉన్నతంగా ఉద్ధరింపబడింది. ఆ విధంగా అప్పుడు అడుగుతారు,
కృష్ణ భగవాన్ తిరిగి వస్తారు, మళ్ళీ తిరిగి వారి యొక్క వేదనని చూసి ఆ ప్రేమని తట్టుకోలేక ఆయన మళ్ళీ తిరిగి వస్తారు వారిని అనుగ్రహించడానికి. అప్పుడు అడుగుతారు వారు, కృష్ణ నువ్వు యాక్చువల్గా మూడు రకాల వ్యక్తులు ఉంటారు, ఆ మూడు రకాల వ్యక్తుల్లో నువ్వు ఎటువంటి వాడు అని చెప్పి అడుగుతుంటారు. కృష్ణ ఎటువంటి వారు ఉంటారంటే, మనం ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు తిరిగి మనం ప్రేమిస్తుంటారు, అదొక రకమైన కేటగిరీ వ్యక్తుల రకం. ఇంకొక రెండో కేటగిరీ ఏంటంటే, మనం ఎవరిని ప్రేమించకపోయినా తిరిగి మనల్ని ప్రేమిస్తుంటారు వాళ్ళు, ఎదుటివారు, అదొక ఇంకొక రకం. ఇంకొక వాళ్ళు అంటే మనం ప్రేమించకపోయినా ఎదుటివాడు ఎప్పుడు మనల్ని ప్రేమించు, ఇది మూడవ రకం. అప్పుడు అడుగుతారన్నమాట ఈ యొక్క గోపికలు వాడిని, కృష్ణ భగవాన్ అడుగుతారు, నువ్వు ఈ మూడిట్లో ఎటువంటి వాడి అని అడుగుతారు. అప్పుడు చెప్తాడు కృష్ణ భగవాన్, ఏం చెప్తాడంటే, ఒకడు ప్రేమిస్తే ఇంకొక వాళ్ళు ప్రేమించారనుకో, దాన్ని ఏమంటారు, మనకి ఎక్స్చేంజ్ అవుతుంది, దాంట్లో స్వభావం ఉంది, అంటే మనకి స్వార్థం కూడా ఉంది, నాకు ఈ యొక్క ప్రేమ వల్ల నాకేం ఒరుగుతుంది, తిరిగి నేనేమిస్తాను అని చెప్పేసి ఒక ఎక్స్చేంజ్ ఏర్పడుతుంది. అటువంటి వారికి అది కుదురుతుందని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఎదుటివాడు ప్రేమించకపోయినా మనం ప్రేమిస్తాం, అదేంటి వాత్సల్యం. అది చూడండి, పిల్లలు మనం చేదరించుకున్నా ఇబ్బంది పెట్టినా మన తల్లిదండ్రులు ఇంకా పిల్లలు ప్రేమిస్తూనే ఉంటారు పిల్లల్ని, అది వాత్సల్యం అట, అది వాత్సల్యంతో కూడినటువంటి ప్రేమ అని చెప్పేసి ఉంటారు. ఇంకా మూడో తరగతి ఏంటి, వీరు ఎదుటివారు ప్రేమించినా తిరిగి తాను ప్రేమించడంట. అటువంటి ఏంటంటే వాడు ఆల్రెడీ ఆత్మారాముడై ఉంటాడు, వాడు చాలా ఈ యొక్క భగవంతుని సేవలో భగవంతుని ధ్యానంలో ఉండి వాడు ఆల్రెడీ సంతృష్టి చెంది ఉంటాడు. ఎదుటివాడిని ఏమి కోరుకోడు, వీడు నన్ను ప్రేమించాలని కోరుకోడు, వీడు నన్ను ద్వేషించాలని కోరుకోడు, మళ్ళీ నేను తిరిగి వీడు ప్రేమించాలని కోరుకోడు, ఈ విధంగా ఉంటాడు అటువంటి వాడు అని చెప్పేసి చెబుతూ కృష్ణ భగవాన్ ఏం చెప్తాడు, నేను ఈ 3 తరగతులకి చెందినటువంటి వాడు, వీటన్నిటికీ అతీతునని చెప్పేసి అంటాడు. అని చెప్పేసి అంటూ చూడండి, మీకున్నటువంటి ప్రేమ చాలా ఉన్నతమైనది. ఈ ప్రేమకు నేను మళ్ళీ తిరిగి ఏ విధంగా రుణం తీర్చుకోవాలనో తెలియక నేను వెంటనే వచ్చేసాను, మిమ్మల్ని అనుగ్రహించి అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు. ఈ 3 రకాల తరగతులకు చెందినటువంటి వాడు నేను అతీతుని చెప్పేసి చెబుతూ, నేను మీ యొక్క ప్రేమను ఏ విధంగా నేను అర్థం చేసుకుని ఏ విధంగా దీనికి రుణం తీర్చలేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ గోపికా భావం, మీ ప్రేమని నేను ఏ విధంగా తీర్చుకోలేను అని చెప్పేసి భగవంతుడు కృష్ణుడు గోపికలకి చెబుతుంటాడు అన్నమాట. ఈ విధంగా మనకి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది, 1.2.7, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జన్యాసు వైరాగ్యం జ్ఞానం చ యద్ అహైతుక్యం. అంటే ఏమవుతుందంటే, భగవంతుడి యొక్క సేవలో మీ యొక్క భగవంతుడికి పరమ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క సేవలో, డివోషనల్ సర్వీస్ భక్తి యొక్క సేవలో ఉన్నట్టయితే ఇమ్మీడియట్లీ మనకి భగవంతుడి యొక్క దయ వల్ల మీకు వైరాగ్యం ఏర్పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి భగవంతుడి యొక్క సేవలో వాసుదేవుడు కృష్ణ భగవాన్ యొక్క సేవలు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీకు ఈ యొక్క భౌతిక ప్రపంచం మీద వైరాగ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ యొక్క ఇంద్రియాలని ఉన్నతమైన సేవలు ఉపయోగిస్తుంటారో అప్పుడు ఈ ఇంద్రియాలన్నిటి కూడా లౌకికమైన కోరికల మీద ఏమాత్రం ఆ ప్రభావం చూపవు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అందుకనే భగవంతుడు వాసుదేవుని యొక్క సేవలో ఉంటూ నీ యొక్క ఇంద్రియాన్ని భగవంతుడి సేవలో వినియోగించినట్టయితే ఇటువంటి భౌతిక ఆశల మీద మీకు వైరాగ్యం వస్తుందని చెప్పేసి చెప్పారు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా కామెంట్స్ కానీ ఉంటే చెప్పండి. చందనానికి హరచందనానికి తేడా ఏంటి అని అడిగారు. హరిచందనం అంటే చందన వృక్షంలో అని రాశారు, మరి ఇంకా వేరే అదొక రకం చందనం పేరు అనుకుంటా, జాతి. హరిచందనం అనేది ఒక జాతి. ప్రభు మీరేమైనా చెప్తారు? మీరేమైనా చెప్తారా? ఇప్పుడు కామెంట్స్ ఏమైనా ఉన్నాయి?
కామవాంఛ ఎవరికి ఉంటే వాళ్ళు భగవద్ధామం వెళ్ళలేరు. శాస్త్రంగా చెప్పిందంటే ఈ లోకము మైథున నగరం నుంచి. సో మైథున నగరం అదంతా మైథునం ద్వారా బంధించేస్తున్నారు జీవులు. ఎప్పటి వరకు దీన్ని గ్రహించారో అప్పటి వరకు ఇప్పుడు భగవద్ధామం ఛాన్స్ లేదు. ఓకే. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ ప్రపంచ సుఖం ఏదైతే ఉన్నా దీనికి భయపడాలి. కానీ సుఖం దూరం అయినప్పుడు బాధపడిపోతున్నారు. అందులో నాకు ఇది కోల్పోయింది, నా నుంచి దూరం అయిపోయింది అని చెప్పి నలిగిపోతుంటారు. వాస్తవంగా భక్తులు సంతోషించాలి. ఆ సమయంలో ఓ భగవంతుడు నాకు దూరం చేస్తాడు, నేను దగ్గర అవుతున్నాను, దాన్ని అత్యంత పోతున్నా. ఎవరైతే ఈ విధంగా పోగొట్టుకుంటుంటారో భక్తులకి భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ధనం కావచ్చు, ఈ దూరం అయిపోతే సుఖము భగవంతుడికి దగ్గర అవుతుంది. ఇటువంటి వాళ్ళే వీటిని జయిస్తారు. కామక్రోధంలో హరి హరి. ఆచార్య చెప్తారు, ఎప్పుడైతే ఈ దేవతకి 6 మంది చనిపోయారు, 6 మంది చనిపోయిన తర్వాత ఆ బలరాముడు వచ్చాడు. ఉదయాన్ని దేవత ఉదయాన్ని శుద్ధి చేస్తారు. తర్వాత అట్లాగే ఇప్పటి వరకు మనము మైథున సుఖం ఏదైతే ఉందో దీన్ని చంపుకోము. అంతవరకు మనం భక్తులు ఆశించేదని పేరు అదే ప్రభు చెప్తున్నారు, ఇది భౌతిక ప్రపంచం అంతా కూడా ఈ మైథునంతో చుట్టి ఉంటుంది. ఈ యొక్క భావబంధానికి బంధనం అయిపోతాం. ఈ యొక్క ఎప్పుడైతే ఈ మైథున వాంఛని కంట్రోల్ చేసుకోదో ఆధ్యాత్మికంగా వృద్ధి చెందలేవని చెప్పేసి చెప్తున్నారు ప్రభు. అలాగే ఒక బ్రహ్మ సమితిలో ఒక శ్లోకం కూడా ఉంది, వస్తారు అది కూడా చూద్దాం. చూడండి, బ్రహ్మ సమితిలో 54వ శ్లోకం. యస్వింద్ర గోప మధవేంద్ర మహోస్వకర్మ బంధానురూప ఫలభాజన మాతనోతి కర్మాణి నిర్దహతి కింటు స భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. దీని అర్థం సార్, ఎవరైతే అతి సూక్ష్మమైన ఆరుద్ర పురుగు మొదలుకొని దేవరాజైన ఇంద్రుని వరకు గల సమస్త జీవులకు వారి వారి కర్మఫలములకు తగిన సుఖ దుఃఖానుభవములు ఇచ్చును, మరియు తన శుద్ధ భక్తుల సమస్త కర్మలను మరియు వాటి ఫలములను పూర్తిగా దగ్ధమనొచ్చును, అట్టి ఆది పురుషుని గోవిందుని నేను భజిస్తున్నాను అని చెప్పాను. చూడండి, ఇక్కడ ఏమైందంటే మనకి ఈ ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన గంధర్వులు లేకపోతే దేవతలు, యక్షులు, వీళ్ళందరికీ వారి యొక్క కర్మ ఫలాలు అనుభవించడానికి ఆయా అధికారాలు ఇవ్వబడి, దేవతలు గాను లేకపోతే గంధర్వులు గాను, యక్షులు గాను, లేకపోతే అప్సరస్సులు గాను పుట్టించబడ్డారు వారి యొక్క పుణ్య ఫలితాలను అనుభవించడానికి. కానీ అది ఏమాత్రం భక్తిని కలిగించలేకపోయింది. అదేం కూడా భక్తిని కలిగించలేదు. అది వాళ్ళ పుణ్యాలు నష్టం చేయలేదు. వాళ్ళు అనుభవించి మరీ మత్స్యలోకానికి రావాలని చెప్పేసి మనం ఇందాక చదివాం. కానీ మనం ఏమన్నాం, తన శుద్ధ భక్తులు సమస్త కర్మలను మరియు వాటి ఫలమును కూడా పూర్తిగా దక్కని మనుషులు ఎవరు? గోవిందుడు. కాబట్టి మన యొక్క సేవల్ని గోవిందునికి సేవ చేసినట్టయితే మన యొక్క పుణ్య పాప ఫలితాలన్నిటి కూడా దగ్ధమనొస్తాడు. మనం మరి అటువంటి భోగాలను అనుభవించే లోకాలకి వెళ్ళనవసరం లేదు, పాపాలను అనుభవించడానికి అనవసరం లేదు. కాబట్టి మీరు యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో వినియోగించినట్టయితే ఆ పాప పుణ్యాలన్నీ కూడా దగ్ధమవుతాయి అని చెప్పేసి అంటున్నారు. అట్టి ఆది పురుషుడిని గోవిందుని భజించుదాం. ఈ విధంగా మన సేవ, భగవంతుని సేవ చేస్తూ ఈ యొక్క మన ఇంద్రియాలను పవిత్రం చేసుకుందామని చెప్పేసి హరే కృష్ణ. ఏమైనా ఆన్లైన్ వర్క్ ఏమైనా ప్రశ్నలు కానీ కామెంట్స్ కానీ ఉన్నాయండి? హరే కృష్ణ. ఇంకేం ప్రశ్న లేకపోతే మనం ఇంతటితో సమాప్తం. శ్రీమద్భాగవతం కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఈ ధన్యవాదాలు. హరే కృష్ణ.